ఫ్రెండ్స్, పలానా చోట బంగారం నిధి ఉందంటే చూస్తూ ఊరుకుంటామా? ఏదో తోచిన ప్రయత్నం చేస్తాం, ఒక్కోసారి రిస్క్ తీసుకుంటాం, ఫలితం ఏదైనా ప్రయత్నం చేశామనిపిస్తాం. సినిమాల్లో కూడా మనం నిధి వేట సన్నివేశాలు చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అది నిజం కాబోతోంది. సౌత్ అమెరికాలోని ఒక చిన్న దేశం గయానా. అక్కడ దొరికిన అపారమైన బంగారు నిక్షేపాలు ఇప్పుడు ప్రపంచ దేశాల కళ్ళు బయలు కమ్మేలా చేస్తున్నాయి. అక్షరాల లక్షల కోట్ల విలువైన బంగారం అక్కడి అడవుల అడుగున దాగి ఉందట. ఆ నిధి కోసం పొరుగు దేశం వెనిజులా సైన్యం సరిహద్దుల్లో ఎందుకు మోహరించింది? మన భూమి మీద ఉన్న ఆఖరి గోల్డెన్ మైన్ రహస్యం ఏంటి? ఈ షాకింగ్ ఫీచర్లో ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న గయానా గోల్డ్ రష్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గయానా అంటే ఒకప్పుడు చాలా పేద దేశం. కానీ గత కొన్ని నెలలుగా అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది త్వరలోనే రెండవ దుబాయ్ కాబోతోందని అర్థమవుతుంది. కేవలం చమురు మాత్రమే కాదు, అక్కడ ఉన్న ఎసెక్విబో ప్రాంతంలో టన్నుల కొద్ది బంగారం దొరుకుతోంది. శాటిలైట్ ఫోటోల ప్రకారం అక్కడ ఉన్న మట్టిలో ప్రతి కిలోకు గ్రాముల కొద్ది బంగారం ఉందట. అంటే అక్కడ మీరు నేల తవ్వితే చాలు బంగారం దొరికే పరిస్థితి. ద గార్డియన్ గయానాస్ గోల్డ్ అండ్ ఆయిల్ బూమ్ ప్రకారం ఇది ఈ దశాబ్దంలోనే అతిపెద్ద నిధివేట. వింత ఏంటంటే ఈ సంపద దొరికినప్పటి నుండి పొరుగు దేశం వెనిజులా ఆ ప్రాంతం తమదే అని వాదిస్తోంది. అక్షరాల గయానాలో ఉన్న 2/3 భూమిని తమ దేశంలో కలిపి వేసుకోవాలని వెనిజులా పట్టుబడుతోంది. ఎందుకు? కేవలం అక్కడ ఉన్న ఆ అంతులేని బంగారం కోసమే. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఏ నిమిషంలోనైనా యుద్ధం మొదలయ్యేలా ఉంది. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు కూడా ఈ విషయంలో తలదూరుస్తున్నాయి. బంగారం కోసం ఒక దేశం మరో దేశం మీద దాడికి దిగడం అనేది మనం ఈ 21వ శతాబ్దంలో చూడబోయే అతిపెద్ద మిస్టరీ. గయానా అడవుల లోపల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ప్రభుత్వం కంటే ముందే వేలాది మంది ఇల్లీగల్ మైనర్స్ అక్కడికి చేరుకున్నారు. వారు అడవిని నరికేసి భూమిని తవ్వుతూ నీటిలో పాదరసం కల్పిస్తున్నారు. దీనివల్ల పర్యావరణం నాశనం అవుతున్నా ఆ బంగారం పిచ్చి మనుషులను వెర్రివాళ్లను చేస్తోంది. ఒక చిన్న బంగారు ముక్క కోసం అక్కడ మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆ అడవుల్లో దొరికిన ఒక భారీ బంగారు రాయి విలువ కోట్లలో ఉంటుందని సమాచారం. అది ఎవరి చేతికి చిక్కిందో ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఒకవేళ గయానాలోని ఈ బంగారం మొత్తం మార్కెట్లోకి వస్తే ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు రహస్యంగా ఆ అడవులను లీజుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. చైనా, రష్యా వంటి దేశాలు కూడా అక్కడ మైనింగ్ హక్కుల కోసం గయానా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మన కళ్ళ ముందే ఒక చిన్న దేశం ఎలా గోల్డెన్ హబ్గా మారుతుందో చూడటం ఆశ్చర్యంగా ఉంది. కానీ ఆ బంగారం వెనుక ఎంత రక్తపాతం ఉందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. నిజానికి బంగారం అనేది ఒక మాయాజాలం. అది ఒక దేశాన్ని అపర కుబేర దేశంగా మార్చగలదు, లేదా యుద్ధాలతో నాశనం చేయగలదు. గయానా ఇప్పుడు ఆ రెండు దారుల మధ్యలో నిలబడి ఉంది. ఆ అడవుల అడుగున దాగి ఉన్న నిధి బయటపడితే అది మానవ నాగరికతకు మేలు చేస్తుందా, లేక వినాశనానికి దారితీస్తుందా? ప్రకృతి ప్రసాదించిన ఈ సంపదను మనిషి ఎలా వాడుకుంటాడో చూడాలి. గయానా గోల్డ్ రష్ ఇది కేవలం నిధివేట మాత్రమే కాదు, మనిషి అత్యాశకు ఇది ఒక పరీక్ష. సో చూసారు కదా ఫ్రెండ్స్, గయానా బంగారు నిధి కథ మీకు ఎలా అనిపించింది? బంగారం కోసం దేశాల మధ్య యుద్ధం రావడం సరైందేనా? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హై వోల్టేజ్ ట్రెండింగ్ మిస్టరీల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.